వేదం సనాతనం అనేది ఆర్హెచ్ఎస్ ఇచ్చేసింది. బట్ ఎల్హెచ్ఎస్ రావాలి అంటే సైన్స్ దీన్ని నిరూపించే స్థితికి ఎదగాలి. అంత స్థితికి ఎదగాలి. ఎదిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారు, ప్రూవ్ చేస్తారు ప్రతిదీ. బట్ ప్రూవ్ చేస్తేనే మేము నమ్ముతాము అంటారు కొంతమంది. అవును, ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్తున్నది చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతోమంది చూస్తూ ఉంటారు మన ఛానల్ కాబట్టి. అన్నం కలిపి ముద్ద కలిపి పెట్టి ఇది తప్పు నాన్న అని చెప్పి ఆచారం ఇలా ఉంది ఫాలో అవ్వండి అంటే వింటారు. కానీ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చిందంటే, యూఎస్లో వెళ్ళి కథాగానం చేస్తుంటే మా అమ్మ వచ్చి నన్ను బొట్టు పెట్టుకోమంటుంది, ఎందుకు అని అడుగుతాను, చెప్పట్లేదు, మీరు చెప్పండి ఆంటీ మీరు చెప్పండి అని. అప్పుడు ఆ అమ్మాయి నేను మామూలుగా ఆచారాలు ఇలా ఫాలో అవ్వాలా, అది మినిమం పద్ధతి అంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంతే వదిలేస్తారు కూడా. అప్పుడు నేను సైంటిఫిక్గా ఇలా ఉంది నాన్న అంటే, సరే ఆంటీ మీరు అలా చెప్పినందుకు నేను వింటాను. సో పిల్లలకి మనం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి అంటే సైన్స్ని తీసుకురావాల్సి వస్తుంది. బికాస్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, అదే మీరు చెప్పినట్టు ఏమైంది అంటే మనం మూలాన్ని మర్చిపోయినాం. అంటే మనకంటే ముందున్న ఒక 4-5 జనరేషన్స్ మూలాన్ని మర్చిపోయేసరికి ఓన్లీ పిట్ట కథలు మాత్రమే మిగిలినాయి. అది ఈ సనాతన ధర్మం తీసుకుంటూ ఇలా మినిమం పద్ధతి అన్నాను కదా, స్కూల్లో ఒకవేళ కరికులంలో యాడ్ చేస్తే ఎలా పిల్లలకి అర్థం అవుతుంది? స్టోరీ టెల్లింగ్ ఒకటి. ఆ స్టోరీ టెల్లింగ్ రూపంలో పిల్లలకి పురాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంతమంది చదువుతున్నారు రామాయణం, మహాభారతం కానీ అలాంటివి? ఎవరు చదవడానికి టైం ఉండదు. పిల్లలందరూ పుస్తకాల్లోనే ఇంత సిలబస్లు ఉన్నాయి. అప్పుడు అనిపించింది కథాగానం చేసినప్పుడు అట్లీస్ట్ ఇలాగన్నా పిల్లలకి అర్థమవుతుంది అని. అంటే తను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రామాయణంలో మళ్ళీ గురువుని అనుసరించాలి. తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇచ్చేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి 16 సంవత్సరాలు బ్రహ్మర్షుల వారు వచ్చారు, విశ్వామిత్రుల వారు వచ్చేసి దశరథ మహారాజుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం స్వీకరించారు, కూర్చున్నారు. దశరథ మహారాజుల వారు వెంటనే మీ రాక కారణం ఏంటి అంటే, అప్పుడు ఇలా నేను ఒక యాగం తలపెట్టాను, రాక్షసులందరూ వచ్చి ధ్వంసం చేస్తున్నారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దశరథ మహారాజు వారు ఏం చెప్పారు, మీకేం కావాలంటే నేను చేస్తాను అంటే ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రాజుగా మాట ఇచ్చేశాడు. వెంటనే బ్రహ్మర్షుల వారు అన్నారు, సరే అయితే నాకు నీ కొడుకుని అన్నాడు. చిన్న పిల్లాడే, 16 ఏళ్ల పసిబాలుడు. అంటే నువ్వు మనం మాట ఇచ్చావుగా, రాజు మాట ఇస్తే అది కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా ఆ బాధతోటి రాముని పిలిచాడు. రాముడిని వెళ్ళు, గురువుతోటి వెళ్ళు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి నాన్న, ఇప్పుడు నేను అవసరమా అని రామాయణంలో రాముడు అని ఉంటే ఇప్పుడు రామాయణం ముందర కూడా వెళ్ళేది కాదు. ఆయన తండ్రి మాట గౌరవించి ఎందుకు అని కూడా అడగకుండా గురువు వెనకాల బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. అక్కడ తాటకి సంహారం జరిగింది. మారీచుడు స్వభావుడు యాగం తలపెడుతున్నారు, వచ్చి ధ్వంసం చేస్తుంటే రాముడిని వెళ్ళి అప్పుడు రాముడు ఆలోచించాడు, ఆడదాన్ని అలాగా చంపకూడదు కదా అన్నప్పుడు క్షత్రియుడు కదా. సో విశ్వామిత్రుల వారు, గురువైన విశ్వామిత్రుల వారు చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయొచ్చు అని. అప్పుడు తాటకిని సంహరించి సుబాహుడిని సంహరించి మారీచుడిని 1000 యోజనాలు దూరం విసిరేశారు. తర్వాత అక్కడ మిథిలా నగరంలో ఇంకా తర్వాత గంగావతరణం, వీళ్ళ ప్రయాణం అలా కొనసాగుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని రాముడు అడగలేదు. అలా ఆయన వెనకాల వెళ్తూ కూర్చున్నారు. మిథిలా నగరంలో యాగం జరుగుతోంది, స్వయంవరం కాదు. జనక మహారాజుల వారు యాగం తలపెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అక్కడ జనక మహారాజుల వారు బ్రహ్మర్షుల వారిని చూసి ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో శివధనస్సు గురించి వచ్చింది. శివధనస్సు జనక మహారాజుల వారి పూర్వీకుల నుంచి ఉంది.